గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్. రైస్ కార్డులకు సంబంధించిన మరొక అప్డేట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. చివరి విడత స్మార్ట్ రైస్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ ఈ నెల 15వ తేదీన ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే ఇష్యూ చేసిన కార్డ్స్ నందు పేరు, చిరునామా, రిలేషన్ వంటి వివరాలలో ఏదైనా పొరపాట్లు ఉన్నట్లయితే ఈ సంవత్సరం అక్టోబర్ 31వ తేదీ వరకు అప్లై చేసుకునే అవకాశాన్ని మీ గ్రామ వార్డు సచివాలయం ద్వారా ఎనేబుల్ చేయనున్నట్లు తెలియపరిచారు. చేంజ్ డీటెయిల్స్ ఆఫ్ రైస్ కార్డ్ ఆప్షన్ ద్వారా రైస్ కార్డ్ అడ్రస్, రైస్ కార్డ్ హోల్డర్స్ యొక్క నేమ్ కరెక్షన్, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్, జెండర్, రిలేషన్షిప్ కరెక్షన్ వంటివి చేసుకొనవచ్చు. మొదటిగా డిజిటల్ అసిస్టెంట్ గారి ఏపీ సేవా లాగిన్ నందు చేంజ్ ఆఫ్ డీటెయిల్స్ ఇన్ రైస్ కార్డ్ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వగానే బేసిక్ డీటెయిల్స్ అయిన అప్లికెంట్ ఆధార్, నేమ్, ఫాదర్ నేమ్, క్యాస్ట్, మ్యారిటల్ స్టేటస్, మొబైల్ నెంబర్, అడ్రస్ వంటి వివరాలు ఫిల్ చేసి కంటిన్యూ మీద క్లిక్ ఇవ్వాలి. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఫ్యామిలీ యొక్క యాన్యువల్ ఇన్కమ్, ఆక్యుపేషన్, హ్యాబిటేషన్ ఫిల్ చేశాక మీరు రైస్ కార్డ్ నందు చేంజ్ చేయాలనుకుంటున్న ఫీల్డ్ని ఎడిట్ చేసి సపోర్టింగ్ డాక్యుమెంట్ని అటాచ్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం అక్టోబర్ 31 లోపు కరెక్షన్స్ చేసుకున్న అప్లికెంట్స్కి అప్డేటెడ్ కార్డ్స్ని ఫ్రీగా రీఇష్యూ చేయనున్నట్లు, అక్టోబర్ 31 తర్వాత అప్లై చేసిన వారికి సర్వీస్ డెలివరీ ఛార్జెస్తో కలుపుకొని కార్డ్ ఇష్యూ చేయనున్నట్లు తెలియపరిచారు. దేశంలోనే 96% రైస్ కార్డ్ ఈకేవైసీ పూర్తయిన కారణంగా రేషన్ కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారుడు ప్రతి నెల రేషన్ తీసుకోవాలని, ఏదేని కారణాల వల్ల 3 నెలలు వరుసగా రేషన్ తీసుకోకపోయినట్లయితే వారి యొక్క కార్డు క్యాన్సిల్ చేయబడుతుందని తెలియపరిచారు. ఈ విధంగా రద్దయిన కార్డులు యాక్టివేషన్కి ఎలాంటి మెజర్స్ తీసుకుంటారు అనే విషయాన్ని తెలియపరచవలసి ఉంది. అంతేకాకుండా ఈ వైట్ రైస్ కార్డ్ హోల్డర్స్కి మాత్రమే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని, ఇంకా ఎవరైనా అర్హత ఉండి కూడా రైస్ కార్డ్ పొందనట్లయితే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో మీ గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించాలని తెలియపరిచారు. యాజ్ ఏ బిగినర్ మీ ఫీడ్బ్యాక్ చాలా అవసరం. వీడియో నచ్చితే లైక్ చేయండి, తద్వారా మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.